అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన, కేంద్రం సంచలన నిర్ణయం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మహాయుతి కూటమి అధికారానికి అవసరమైన మెజారిటీ సంపాదించింది. సీఎం కుర్చీ ఎవరిదనే పైపై కూటమి పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అంటూ మరో వార్త హల్చల్ చేస్తుంది. స్పష్టమైన మెజారిటీ మహాయుతి కూటమికి వచ్చిన తరువాత కూడా రాష్ట్రపతి పాలన విధించడం ఏమిటనే చర్చ అయితే జరుగుతుంది. వాస్తవానికి మహారాష్ట్ర శాసనసభ పదవీకాలం నవంబర్ 26తో ముగుస్తుంది. శాసనసభ పదవీకాలం ముగిసేలోపు కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంటుంది. అంటే నవంబర్ 26 లోపు మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటులో ఏదైనా ఆలస్యం జరిగి నవంబర్ 26 లోపు సీఎం ప్రమాణ స్వీకారం జరగకపోతే అక్కడ రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడితే అప్పటి వరకు కూడా ప్రెసిడెంట్ రూల్ కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తుంటే మాత్రం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు అవకాశాలు లేవని చెప్పుకోవచ్చు. నవంబర్ 25 లేదా 26 తేదీన మహాయుతి కూటమి నుంచి ఒకరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందనే చర్చలు జరుగుతుంది. భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం షిండే సీఎం అభ్యర్థిత్వానికి ఓకే చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం ఎవరో అనే దానిపై బీజేపీ షిండే నేతృత్వంలో శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. గతంలో వాళ్లే ఒక సీఎం, అలాగే ఇద్దరు డిప్యూటీ సీఎంలను మంగళవారాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఉండేందుకు అంగీకరించినప్పటికీ కీలక శాఖలు తనకు ఇవ్వాలని చెప్పి అడిగినట్లు తెలుస్తుంది. సీఎం పదవి శివసేనకు ఇస్తే హోంశాఖను బీజేపీ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరోసారి ఆర్థిక శాఖ మంత్రి పవార్ అంటే అవకాశాలు లేకపోలేదు. హోంశాఖను అజిత్ పవార్ అడుగుతున్నప్పటికీ బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వేచి చూడాల్సి ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని నేను ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.